ఉద్యోగాలు ఇచ్చినందుకు, జాబ్ క్యాలెండర్ అమలు చేస్తున్నందుకు, మహిళలు స్కూటీ ఇస్తున్నందుకు, చదువుకున్న ఆడబిడ్డలకి ల్యాప్టాప్ ఇస్తున్నందుకు, విద్యా వ్యవస్థ ఇస్తున్నందుకు, టీచర్స్ కి డిఏలు రెగ్యులర్ ఇస్తున్నందుకు, 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 ఒక్కసారి ప్రశ్నించండి. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు జనంత ఆలోచన చేయండి. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మరీ వచ్చిండ్రు కదా, ఏ దేవుడు ఉంచడు, ఏ గడ్డ మీదకి కూడా రాని పరిస్థితి. అయినా అభ్యర్థులే కరువైంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇంకా దాని గురించి మనం మాట్లాడుకోవడం ఎందుకు? దయచేసి మీ అందరినీ కూడా ఒక్కటే కోరుతా ఉన్నాను. మొదటి నెంబర్ మన ఇద్దరు అభ్యర్థులకు అంజిరెడ్డి అన్నకి కొమరన్న గారికి ఒకటో నెంబర్ వచ్చింది. అందరూ స్పష్టంగా ఒక్క మాట చెప్పండి. దయచేసి ఒక్క మాత్రమే వేయండి. అది ఒకటో మాత్రమే వేయండి. మొదటి ప్రాధాన్యత రెండు గురించి ఆలోచించకండి అని చెప్పండి. జగిత్యాలలో నేను ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ అంటున్నాడు, నాణ్యమైన విద్య రావాలి అంటే ఫీజులు ఎక్కువ వేస్తారట. ఆ పెద్ద మనిషి ఎవరు మాట్లాడాల్సిన మాటలే కానీ అంజరెడ్డి అన్న గారికి విద్య కూడా తెలియదు అని మాట్లాడుతున్నారు. అంజరెడ్డి అన్న గారు 20 సంవత్సరాల ఎన్నో కాలేజీలకి కావాల్సినటువంటి పుస్తకాలు కానివ్వండి, మిగతా ఇతర సామగ్రి కానివ్వండి, కానివ్వండి అందించి ఉన్నారు. ఇప్పుడు హామీ ఇచ్చిండు, గెలిచిన గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధి కోసం వాడతా అని వారు హామీ ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్క ఉద్యోగులకు కానివ్వండి, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ కి కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా చేరవేసి